కావ్య రాజు దగ్గరికి వచ్చి నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి అయితే గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు లేదు నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి అపర్ణాదేవి వచ్చి ఏంటి మీ ఇద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మొన్న మమ్మల్ని ఒక ఆవిడ కాపాడింది అని చెప్పాము కదా, ఆవిడ కోసమే ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం అవును కావ్య, ఆ రోజు మిమ్మల్ని ఒక ఆవిడ కాపాడింది అన్నారు కదా, ఆవిడని కూడా బర్త్‌డే పార్టీకి పిలువు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మీరే పిలవండి అత్తయ్య అని చెప్పేసి అయితే ఫోన్ చేసి ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రేవతికి ఫోన్ కాల్ రావటంతో ఏంటి కావ్య ఇలా ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రేవతి హలో కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం లేదమ్మా నేను కావ్యని కాదు, కావ్య వాళ్ళ అత్తయ్య అపర్ణాదేవిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం అమ్మా ఉన్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. చెప్పండి అమ్మా అని చెప్పేసి అయితే రేవతి కూడా అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. మా అమ్మతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పొంగిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం మా మనవరాలి పుట్టినరోజు ఉంది, దానికి మీరు తప్పకుండా రావాలి, మీరు రావాలి అంటే రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషించి సరే తప్పకుండా వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అమ్మయ్య ఇలాగనైనా రేవతి గారిని అపర్ణాదేవి అత్తయ్యతో కలపొచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రేవతి అయితే వాళ్ళ అమ్మ ఫోన్ చేయటంతో చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం అమ్మ మీరు తప్పకుండా రావాలి, మా మనవరాలి బర్త్‌డేకి మిమ్మల్ని చూడాలి నేను అని చెప్పేసి అయితే అంటూ అలా మాట్లాడుతూ ఉంటుంది.